బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సినీ హీరోల కేటీఆర్ కాపీ కొడుతున్నారని సెటైర్లు గుప్పించారు. భారత్ అనే నేను సినిమాల హీరోలా కేటీఆర్ ఫీల్ అవుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వి సినిమా డైలాగులేనని దెప్పి పొడిచారు. జైలుకెళ్తే సీఎం అవుతారనే ట్రెండ్ని కేటీఆర్ బలంగా నమ్ముతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్ళింది ఢిల్లీలో, తాను హైదరాబాద్లో జైలుకెళ్తే తానే సీఎం అవుతానని కేటీఆర్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారని ఎద్దేవా చేశారు. సో ప్రతిసారి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారేమోనన్న భ్రమలో కేటీఆర్ గారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్గా కనపడుతుంది. అరెస్టు చేయాలన్నా అరెస్టు చేయొద్దా అనేది ఎంక్వైరీలో వీళ్ళు ఇచ్చే ప్రశ్నలు, వీళ్ళు ఎంక్వైరీకి సానుకూలంగా స్పందిస్తూ వాస్తవాలు చెప్పకపోతే కొన్నిసార్లు అటువంటి పరిణామాలు జరుగుతాయి. కాకపోతే దానికంటే ముందే కేటీఆర్ గారు ఉద్యమాల కోసం ఎన్నిసార్లైనా జైలుకు పోతా అని చెప్తుండు. మరి ఈయన జైలుకి అమెరికాలో పోయిందా లేకపోతే గాంధీ గారితో సౌత్ ఆఫ్రికాలో పోయిందా మనమైతే తెలంగాణలో అయితే చూడలేదు. సో 100 సార్లు అయినా పోతా అంటుండో, ఇంతకుముందు కూడా పోయినాము ఇప్పుడు కూడా పోతామని చెప్తే ఈ సినిమా డైలాగులు అయింది. వాస్తవంగా ఇప్పుడు పోలే, పోయిందేమో ఏసీబీకి, చేసిన తప్పుకి ఏసీబీకి పోతే ఈ సినిమా సెట్టింగ్ తోటి ఇది ఫోటో, ఇది ఎక్కడ మళ్ళీ నేషనల్ లెవెల్ పర్సెప్షన్. సో